ఎలాగే వేయాలో కొంతమంది తెలిసాలకి ఇంత సైంటిస్ట్గా మాట్లాడారు బ్రహ్మాండగా. దాంట్లో 5% తెలిసేది ఎవరైనా చెప్పండి, నేను వెళ్ళిపోతాను ఎమ్మెల్యే రాజీనామా వచ్చి. తెలియదు మొత్తం మేము చెప్పింది మీ బుర్రలోకి ఎంత వెళ్తుందో ఎవరు తెలుసు, ఎవరికీ తెలియదు. అప్పుడు చెప్పడం ఓ పెద్ద కబుర్లు చెప్తాం. ఇందాక సైంటిస్ట్ గా చెప్పింది ఎవరికైనా 100% అర్థమైంది అన్న చెయ్యొద్దండి 10 మంది. సార్ మీరు చెప్పింది కూడా సైంటిస్ట్ గా ప్రయోజనం లేదు, చెప్పిన ప్రయోజనం లేదు. ఏదో సరదాగా వచ్చాం, ఆ నీరు చూసాం, ఆనందిస్తాం, చల్లగా ఉంది చూసి వెళ్ళిపోతాం. కానీ ఏదో వచ్చాక నన్ను మాట్లాడాలి కదా ఇక్కడ వరకు. చాలా ఇబ్బంది పడ్డాం. నేను కూడా అదే రోడ్డు మీద 2 సార్లు వచ్చాను. దీన్ని మార్చడానికి చాలా టైం పట్టింది మాకు. ఇది ఇరిగేషన్ రోడ్డు, ఇరిగేషన్ అనేది డబ్బులు లేవు, మీకు మార్చాలా. అవన్నీ మార్చడానికి గవర్నమెంట్లో చాలా టైం పట్టింది. మొత్తం మార్చి ఇది రోడ్డు 7 కిలోమీటర్ల 7.40 కిలోమీటర్ల రోడ్డు ఇది. దీనికి 3,50,00,000 ఖర్చు అయింది. అంతా రెడీ అయిపోయింది, టెండర్ అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత కారణం ఏంటంటే యుద్ధం జరిగింది మొన్న. ఎక్కడో యుద్ధం జరిగితే నాయకుడు అన్నాడు మొన్న, ఎక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ టార్గెట్ వెళ్ళిపోతుంది ఇటు అన్నాడు. ఏం చెప్తావు, దాని సమాధానం ఏం చెప్తావు? నన్ను అడిగాడు ఒకడు, ఎక్కడ అమెరికా వాడికి రష్యా వాడికి యుద్ధం చేస్తే నర్సీపట్నం తాపరేట్ ఎందుకు పెరిగింది ఏంటండి అన్నాడు. ఓడి అమ్మ నాకు ప్రాబ్లం. లేకపోతే మద్రాసు నుంచి రావాలి, చెన్నై నుంచి రావాలి తారు, అక్కడ లేదు ఇక్కడ లేదు, అక్కడి నుంచి రావాలంటే యుద్ధం, వాడలు కదలలేదు. రేటు టన్ను 46,000 రూపాయలు ఉన్న తారు 96 రూపాయలు అయిపోయింది. టెండర్లో 46,000. ఆ కుర్రోళ్ళు చేస్తే లాస్ అయిపోరండి. నా దగ్గరికి వచ్చారు, మరి బాబు లాస్ అయిపోతారు అడుగుకెళ్ళాలా, కాంట్రాక్ట్ మరి దేవుడు ఎరుగు, రేపు చెప్పట్టుకోవాలి, నువ్వు కార్ రేట్ తగ్గిన దగ్గర ఆఫ్ చేసుకో పర్లేదు కదా. కానీ ఇంకా తగ్గలేదు, కొంత తగ్గింది కానీ ఇంకా పూర్తి తగ్గలేదు. తగ్గబడి కుర్రోడు నా దగ్గరికి వచ్చి నేను అన్నాను, పర్లేదు కొరేంటి నెలపోని లాస్ అయిపోతారా, అమ్ముకోవాలని నేను అమ్ముకుపోతారా అంటే, లేదు సార్ నేను వేస్తాను సార్, పర్లేదు లాస్ అయినా పర్లేదు అని చెప్పి ఆ కుర్రోడు వచ్చి ఈ రోడ్డు వేసాను. ఆడు గొప్పడు, నేను కాదు, నేను డబ్బు ఇచ్చాను, ఆడు లాస్ట్కి చేస్తున్నాడు. అటువంటి కుర్రోళ్ళని మనం ప్రోత్సహించుకోవాలి. అందుకే డిపార్ట్మెంట్ చెప్పాను నేను, అటువంటి వాళ్ళు లిఫ్ట్ చేయండి, లాస్ వస్తుందని తెలిసి కూడా రోడ్ వేసేయండి. గొప్పడు అతను, చిన్న కుర్రోడైనా సరే మనందరూ కూడా నమస్కారం పెట్టాలి అతనికి అని చెప్పాను. ఇవాళ విలువంతా ఎన్నో ఇబ్బంది పడ్డారు. నేను ఒకసారి గజుగుల రోడ్లు కారులో వెళ్తే ఇక్కడ నుంచి నాతో వెళ్ళడానికి గంట పట్టింది. కారులో వెళ్తే గంట పట్టింది నాకు. మరి ఆటోలో వెళ్తే ఎంత పడుతుందండి, స్కూటర్ మీద వెళ్తే ఎంత పడుతుందండి. ఇవన్నీ గమనించి చేసాం. దేవుడి వల్ల పూర్తయింది, ఆ కుర్రోళ్ళు సహకారం వల్ల పూర్తయింది. డిపార్ట్మెంట్ కూడా చాలా శ్రద్ధ తీసుకొని చేశారు, R&B డిపార్ట్మెంట్. తర్వాత నాథవారం నుంచి గుమ్మడికొండ రోడ్డు కూడా వేసాం. నాథవాడలో ఊర్లో కూడా రోడ్డు ఇచ్చాం. నాయకులు సరైన కాదు, వేయలేకపోయారు నాయకులు. ఊళ్ళో నాయకులు అంటే ఉంటాయి, చిన్న చిన్న గొడవలు ఉంటాయి. ఎవరో అడ్డిస్తాడండి రోడ్డు, అందుకే ఆగిపోయింది అంటున్నాను. మొన్న ఇల్లు అడిగారు, ఏమైనా వేయలేదంటే డబ్బులు ఇచ్చాను కదంటే, ఎవరో అడ్డిస్తాడండి కాదు అంటే నాకు చెప్పాలండి. ఆ రోడ్డు మీద నేను ఆవిడ తిరుగుతా రోజును, ఆ పెరలో నేను తిరుగుతా రోడ్డు మీద. మీరెందుకే నాయకులు అక్కడ సంఘనాక నాయకులు డబ్బు అడిగే డబ్బు ఇచ్చాను, ఆ రోడ్లో వేయరు. గుమ్ముడుకొండ అంటే దొరలు అంటారు మళ్ళీ. ఉన్నారా మిగతా వాళ్ళందరూ దొరలు అంటారు, మీరు గుమ్ముడుకొండ వాళ్ళు మాకు మీరు దొరలండి, మీరు దొరలండి అంట. రోడ్డు వేయించుకోలేదు దొరైతే. 31వ తారీఖు శంకుస్థాపన చేశాను నేను, చాలా బాగా చేశాను. ఇంకో విషయం చెప్తానండి, బాధపడండి, నన్ను తిట్టుకున్నా పర్లేదు, మీ ఊరు రావద్దంటే మానేస్తాను.
నాకేం భయపడవలసిన పని మీ అందరికీ. తారు రోడ్లు వేస్తూ ఉంటే ఈ ట్రాక్టర్లతో వెళ్ళి బొక్కలు పెట్టేస్తున్నారు తారు రోడ్డు. దానికి వీలుంటుంది కదా, ఏ వీలు అంటారు దాన్ని? అసలు మీకు ఇష్టం చెప్పాలా, మామూలు రోడ్డు మీద వెళ్ళినా పర్లేదు, సిమెంట్ రోడ్డు మీద వెళ్ళినా పడదు, ఏమవదు. మీరు కానీ ఆ వీలుతో తారు రోడ్డు మీద వెళ్తే తారు కట్ అవుద్ది రోడ్డు ఆ చక్రానికి. ఎప్పుడైతే రోడ్డు కట్ అయ్యి బొక్కబడిందో దాంట్లో నీరు వెళ్తే తారు ఆటోమేటిక్ లేచిపోతుంది, రోడ్డు అంతా పాడిపోతుంది. అంత బొక్కలు పెట్టేస్తారా? ఎవరిచ్చాడు మీకు అధికారం? పొలాల్లోకి వెళ్ళి చక్రం బిగించుకోండి, లేకపోతే దానికి ఏం ఇది ఉండదు. ఆఫీస్ ఉంటాయి, దాన్ని చేసుకెళ్ళండి. బతుకం ఒళ్ళు కొవ్వెత్తుకుని బతుకం మనకి. ఆ వీటితో వెళ్ళిపోతున్నారు, రోడ్డు అంతా కట్ అయిపోతుంది, సంవత్సరానికి రోడ్లు వేసిపోతుంది. మళ్ళీ మా ఇంటికి వచ్చి నన్ను చెప్తారు. డిఎస్పీ గారు, నేను క్లియర్ చెప్తాను, మీ పోలీస్ స్టేషన్లో ప్రత్యేకంగా నిఘా పెట్టండి. ఎవడైనా వీళ్ళతో రోడ్డు మీద వెళ్తే మీరు సీజ్ చేసి కోర్టులో పెట్టండి, లేకపోతే మీరు రెస్పాన్స్ ఇతర రెస్పాన్స్ చెప్తున్నాను. కొన్ని రోడ్డు మూడు కోట్లు అయింది. ఎవరు సొమ్మది? రోడ్డు బాగు చేస్తారు మీరు. వీళ్ళు మళ్ళీకి వెళ్ళి చక్రం బిగించుకో, లేకపోతే దానికి ఉందట్టు ఇది ఉంటుంది, వీలేదో దాంతో వెళ్తే రోడ్డు బాగు అవ్వదు. బతుకం మార్చుకోవడానికి బతుకం. అటువంటి వాడు ఎవడైనా సరే, ఇక్కడ నాయకులు, తెలుగుదేశం నాయకులు కూడా చెప్తాను, అటువంటి కేసుని మళ్ళీ అదే ఎవరు రికమెండ్ తీసుకురావద్దండి. మళ్ళీ మా ఊడండి, మా బావ అండి, మా అక్క మొగుడండి, మా చెల్లెలు మొగుడండి, పోలీస్ స్టేషన్ ఫోన్ పబ్లిక్ ఆస్తాయి. అది ఎంత కష్టపడి చేస్తున్నారు రోడ్లు, మీరే రెస్పాన్స్. ఎవరిని చూడదు వెనక ముందు. ఎంత నాయకుడాన్ని తీసుకెళ్ళి బొక్కల ఆ ట్రాక్టర్ తీసుకెళ్ళి సీజ్ చేసి కోర్టులో పెట్టేది, అప్పుడు దాని దానితో సంగతి తెలుస్తుంది. సీరియస్ చెప్తాను నేను, నా దగ్గర నుంచి మీకు ఫోన్ రాదు, నేను ఎవరికి రికమెండ్ చేయను, పబ్లిక్గా చెప్తాం, రసముని చెప్తాం. ఏదైనా పొరపాటు చేస్తే మీ పోలీసులు తప్పు. ఎంత వాల్యుబుల్ పాయింట్స్, దాన్ని కూడా ఎక్టారం చేసేవాళ్ళు ఉన్నారు దీంట్లో. మీరు చాలా తెలుసు, చిన్నప్పటి నుంచి గోసి పెట్టుకుని వ్యవసాయం చేస్తున్నాం, ఈ డెవడో చెప్పేస్తారు బాగా అంటారు. అదే అంటారు మీరు, నాకు తెలిసి వెళ్ళిపోతుండ్రు స్కూటర్ మీద వెళ్తూ మాట్లాడుకుంటారు. మరి ఎవడో వచ్చి ఇక్కడ టక్ చేసుకుని తెగ మాట్లాడుతాడు, చిన్నప్పుడు గోసి పెట్టుకుని నుంచి వ్యవసాయం చేస్తున్నాం మేము, మాకు తెలియదే అంటారు. అలా కాదమ్మా, అప్పుడు అందరూ పుణ్యాత్ములు ఆ రోజుల పెద్దలు. అందుకే సకాలంలో వర్షాలు పడి ఇప్పుడు మన అంతా వ్యవసాయం పనిపాడోళ్ళు ముందు మీరు చేసి చెప్పండి, పనిపాడం కదా, అందుకే వర్షాలు ఆగిపోతున్నాయి. అంటే అది ఉన్న కాలాన్ని బట్టి ఎలా వెళ్ళాలని కొన్ని తెలుసుకోవాలి మనం. అది చెప్పింది చాలా మంచి విషయం చెప్పారు. అందుకే పుస్తకాలు పేపర్లో ఇంత పేపర్ చదువుతారు సెక్షన్, అంత ఓపుకుందా మీకు? నేను మనం చేయకపోయినా మా పిల్లలకి ఎవరికైనా నేర్పుతూ బాగుంటుందని చెప్పి నా ఆలోచన. అంటే కాలం మారుతున్న కాలాన్ని బట్టి మనం కూడా మారవలసిన అవసరం ఉంది. దాన్ని బట్టి మనం వెళ్ళాలి. రకరకాల పంటలు వచ్చాయి, ఇవన్నీ కూడా సైంటిస్టులు చేస్తారు, పూర్వంలా కాదు. ఎంత పిండి వేయాలా, ఎలా చేయాలా, వ్యవసాయాలు చేయాలా, పనిముట్లు కూడా బ్రహ్మాండం పనిముట్లు వచ్చాయి. నేను మొన్నే చెప్పాను, మండలానికి 3 కుర్రలు తయారు చేయండి. మీ మండలం ఉంది ఏంటి సార్, 3 డ్రోన్లు ఇప్పిస్తాను గవర్నమెంట్ చేత. ఇప్పుడు మీరు మందు కొట్టాల్సిన డ్రోన్లే మందు కూడా వేస్తున్నాయి. 3 కుర్రోలు మీ మండలాన్ని 3 కుర్రోలు తయారు చేసుకుంటే ఆడికి డబ్బులు వస్తాయి బతకడానికి. ఇప్పుడు డ్రోన్ వదిలి ఇక్కడ నుంచొని కొట్టేస్తే పొలం అంతా డ్రోన్ కొట్టుకెళ్ళిపోతుంది కదా. సెటిల్మెంట్తో మన నాయకులకి టైం ఉండదు, దీని గురించి ఏంటి ఆలోచిస్తారు? ఆలోచించలేరు. అంటే గవర్నమెంట్ ఏం చేసింది, అదేం చేసింది అని మాట్లాడుతున్నా తప్పించి ఉన్న యంత్రాలని ప్రతిరోజు కూడా మీకు ఫోన్, ప్రతి వాళ్ళే ఫోన్లు ఉన్నాయి. ఇవాళ అంటే ఒక 5 ఊళ్ళు కలిపి రైతులు కూర్చుంటారంటే ట్రైనింగ్ క్యాంప్ పెట్టిస్తాం. ఇంకా వివరంగా అడగండి, తెలియకపోతే ఇంకా అడగండి, ప్రశ్నలు అడిగి తెలుసుకోండి.
అలా చేయకుండా నిన్న ఎవరో అమ్మ ఏ ఊరండి కేసు అమ్మా నువ్వేనమ్మా నడుస్తుంది కదా అర్లేదమ్మా ఏమో ఇప్పటికి 70 కోట్లు స్వతంత్రం వచ్చిన తర్వాత మీ మండలానికి 70 కోట్లు ఎవడని ఇచ్చాడా? ఈ 2 సంవత్సరాల్లో 70,44,00,000 రూపాయలు పనులకి రోడ్లకి అన్ని ఇచ్చిన డబ్బు మొత్తం. తర్వాత మీ మండలంలో 75 మందికి ఆరోగ్యం బాగోలేదు, ఆపరేషన్ చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడికి CMRF చెక్కులు 48 మందికి ఇచ్చారండి. ఎంతమంది ఇచ్చింది? పంచాయతీలకు ఇంతకుముందు ఇచ్చానండి. అప్పుడు గతంలో ఉన్నప్పుడు కొన్ని ఇచ్చాను. మొన్న ఎమ్మెల్యే అయిన తర్వాత 7 పంచాయతీలకి శ్మశానాలు ఇచ్చానండి. దాంట్లో 5 కట్టారండి. చిర్లోపాలెం, VB అగ్రహారం శ్మశానమే కట్టలేదండి. చిర్లోపాలెంలో 2-3 రోడ్లు ఇచ్చాను. 1-2 వేసారు. ఒక రోడ్డు వేయలేదండి. 10 లక్షలు వేయలేదు. ఆ 10 లక్షలు బొక్క నాకు. ఊర్లో కొట్టిసొచ్చారు 10 లక్షలు బొక్క. 10 లక్షలు మాట్లాడండి. చెర్లోపాలెం నాయకులు మరి ఏం చెప్తారండి? ఏమనంటే కోపాలు అలాగే వేస్తావా అంటారు. అరవరం ఇచ్చారు. కొన్ని రోడ్లు వేసారు, కాదలేదు. 3 రోడ్లు వేయలేదండి. అరవరం నాయకులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు చెయ్యేస్తారు బాబు, మేము మొక్క చూస్తాం. లక్షలు బొక్క. రోజు పోలీస్ స్టేషన్ సగం గొడవలు అలాగే. అదే ఊరండి, దిక్కుమాలూరు. ఇదే ఆ డబ్బు పోయి శరభవరం అండి 2 రోడ్లు అండి. వాళ్ళు వచ్చాడితే 9 లక్షలు ఇచ్చారండి. ఆ 2 రోడ్లు కూడా వేయలేదండి. మరి పక్కనే మరి నాయకుడి ఎదిరిపోయిన ఒక రోడ్డు 7 లక్షల రోడ్డు ఎవరో 20 ఉన్నారు కదా. మరి ఎందుకు అడిగా డబ్బు? ఎందుకు డబ్బు అడుకోబట్టాను? డబ్బులు పోయి దింగే. నేను వేరే చూశాను. మరిపోను రమణేడి రాలేదండి. అది పార్టీ ప్రెసిడెంటా? ములగపూడి 3 రోడ్లు ఇచ్చాను కావాలంటే 13 లక్షలు వేయలే. ఏవి సరిపోరు చెప్పాను కదా. MB పట్నం కొన్ని వేశారు. ఒక చిన్న రోడ్డు ఊడిపోయింది. ఆ చిన్నదలే మనకేదో వేసారు. 2 లక్షలు అడిగారు. చిన్న రోడ్డు ఉండిపోబో మొక్క 2 లక్షలు మిగతా వేసారు. ఒకటి MB పట్నం ఒకటి. శ్మశానం కట్టారు చూశారండి ఎవరన్నా? MB పట్నంలో అనేది గుడిపూడిలోని ఎంత బాగా కట్టారండి శ్మశానం. అలాగే ప్రతి ఊర్లో కట్టండి రా బాబు, నేను డబ్బులు ఇస్తాను కట్టేందుకు కట్టండి. సచ్చిన తర్వాత శుభ్రంగా ఉండాలి కదండి. ఆ బురదలు తీసుకెళ్ళి కాల్చేస్తున్నారు.